థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. ఎందుకని అడగవా? సరే, ఎందుకు? నీకు గంట టైం సేవ్ చేశాను. 8 గజాల చీర. ఇవన్నీ తీసేయడానికి ఒక గంట పైన పడుతుంది. అంత పెద్ద చీర మీ వాళ్ళు రోజు ఎలా కడుతున్నారో అర్థం కావట్లేదు. నా వల్ల కాదు బాబు. ఈ నగలు ఒకటి, ఇది తీసేయడానికి ఎంతసేపు పడుతుందో చూడు. ఏంటి నేను చెప్తుంటే అక్కడ ముట్టుకోవద్దు. ఏ? అక్కడ ముట్టుకుంటే నేను మాట్లాడలేను. కానీ బాగుంది, బాగుంది అన్నాను. ప్రియా, ఏంటి? కళ్ళార్పకుండా నేను ఇలాగే చూడాలనిపిస్తోంది. ఎంతవరకు? నాలో జీవం ఉన్నంత వరకు. ఏంటి? నువ్వెప్పుడు ఇలా పొట్టు పెట్టుకునే ఉండాలి. జీవం ఉన్నంత వరకా? యు ఆర్ రైట్. కిటు, సినిమా అయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్తున్నావు. అక్కడ నా ఫేవరెట్ ఫుడ్స్. చూడమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, సినిమాలో రజనీకాంత్ ఏడ్చినప్పుడు నువ్వు ఏడవకు. జనం సినిమా చూడరు, నిన్నే చూస్తారు. తనేవాలా ఏడవదు, నువ్వేడవకుండా ఉంటే చాలు. ఏమండి, ఈ దుద్దులు బాగున్నాయా? అయ్యో సూపరే. ఈ దుద్దు బాగుందా ఆ దుద్దు బాగుందా నువ్వు అడుగుతుంటే మనం నూనె షోకి వెళ్ళాం, నైట్ షోకి వెళ్ళాలి. మంచి సీన్ లో నిద్రపోతే లేపండ్రా. హాయ్ పిన్ని. ఏ వెళ్ళి పిన్ని పిలుస్తుంది, వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏంటి పిన్ని? మీరు సినిమాకి బయలుదేరుతున్నారా? అవును పిన్ని, నీకు తెలీదా? బాబాయ్ చెప్పలేదా? కొంచెం మీ బాబాయ్ని రమ్మను. బాబాయ్, నిన్ను పిలుస్తోంది. నేను ముందే అనుకున్నాను, వస్తున్నా. హాయ్, పిలిచావా? ఏంటి ప్రియా? ఇక్కడ నిల్చొని మాట్లాడతాం ఏంటి? పళ్ళు ఇక్కించుకుంటూ నన్ను ఎందుకు కాకపోతావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. రా అంటావేంటి? మరి నీకు నీ మొత్తం ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్ళాలి, మధ్యలో నంచుకోవడానికి నేను ఊరగాయనా? నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. ఇలా చూడు, భార్య భర్తతో సినిమాకి వెళ్ళడానికే సంతోషపడుతుంది, ఇలా బెటాలియన్తో కాదు. బెటాలియనా వెళ్ళు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సినిమా చూడడానికే కదా. అక్కడ మన ఇద్దరం మాత్రమేనా ఉంటాం? 1000 మంది ఉంటారు. ఇటు పక్కన నేను కూర్చుని ఎలాగో మేనేజ్ చేస్తాననుకో, అటుపక్క ఎవరు కూర్చున్నాడు, ఏం ఊహిస్తున్నాడు, ఎక్కడ రుద్దుతున్నాడు అని ఆలోచిస్తూ నేను ఫిల్మ్ ఎంజాయ్ చేయలేను. అందుకనే వెళ్ళదని సేఫ్టీ కోసం తీసుకొస్తున్నాను, అర్థం చేసుకో. ఇలారా. ఏంటి ప్రియా? మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే నాకు చెవులు కుట్టించేశారు, నువ్వు కొత్తగా కుట్టించుకో. కాదు, ఇప్పుడు చెవులు మాత్రమే కాకుండా చాలా చోట్ల కనుబొమ్మలకి, బొట్టుకి. ప్లీజ్ నా పరువు తీకు. రా రా రా, ప్లీజ్ 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 ప్లీజ్. వట్టి స్వార్థపరుడు. దేవుడా దేవుడా, తిరుమల దేవుడా, చూడురా. హే బేబ్, సూపర్ గా డ్రా చేసావు. ఏ హని హని హని, అచ్చుడు అచ్చుడు అచ్చుడు, అదే స్టార్. ఇంకా మన పేర్లు రాసున్నాయి, కనిపిస్తుందా? నాకేం కనిపించట్లా. స్టార్. ఏ ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఏంట్రా? నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఏంటి ఇలా అడుగుతున్నావు? నీకు తెలీదా? నువ్వంటే నాకు ప్రాణం. నా కోసం పని చేయగలవా? ఏమైనా అడుగు,
నీ సంతోషమే నాకు కావాల్సింది. ఏంట్రా? కిట్టు, నేను నీతో చాలా టైం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయి. మనిద్దరం ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుని వేరే కాపురం పెడదామా? ప్రియా, అది మాత్రం నా వల్ల కాదు. హే లిసన్, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ లవ్ యూ, ఓకే? బట్ ఐ ఆల్సో లవ్ మై ఫ్యామిలీ. మా అమ్మ, అన్నయ్య, వదిన, చలాయిని వదిలేసి ఒకరోజు కూడా నేను సంతోషంగా ఉండలేను. ప్లీజ్ 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 డోంట్ ఆస్క్ మీ దట్ ప్లీజ్. నేను మా అమ్మ నాన్నను వదిలిపెట్టి నీతో ఇక్కడ ఉండటం లేదా అంటే నాకు వాళ్ళు ఇష్టం లేదని అర్థమా? హే, ఏంటి లాజిక్? నువ్వు ఆడపిల్లవి. ఆడపిల్లంటే? ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారింట్లోనే ఉండాలి మరి. నేను పెళ్లి చేసుకుంది నిన్ను, నీ కుటుంబాన్ని కాదు. ఇలా చూడు, ఏ రోజైతే ఈ ఇల్లు నీ ఇల్లు అనుకుంటావో, ఇక్కడున్న వాళ్ళందరూ నీ కుటుంబం అనుకుంటావో, ఆ రోజే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఇప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేస్తున్నావు? మనం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి ఎందుకు లైట్ చెప్పు. నువ్వు రా, కూర్చో. ముందు నా మీద చేయి తీ. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటో నీ ప్రాబ్లం? ఇలా చూడు, మా వదిన ఉంది కదా, పెళ్ళయ్యి ఇంటికి కాపురానికి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది. ఆవిడ వేరేంటి కాపురం పెట్టలేదే. తను సంతోషంగా లేదా? కిట్టు, నన్ను ఎవరితోనూ కంపేర్ చేయకు. నీ వదిన వేరు, నేను వేరు. నేను అలా అడ్జస్ట్ చేసుకోలేను. ముందు అలవాటు చేసుకో, తర్వాత నువ్వే సంతోషంగా ఉంటావు. డోంట్ ట్రై టు చేంజ్ మై క్యారెక్టర్. ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై ఓన్ లైఫ్. దానికి ఎందుకు అరుస్తావు? అరవకుండా ఎలా? మీ అన్నయ్య పిల్లలు వచ్చి 10 గంటల వరకు పోగో చూస్తున్నారు. సరే, 10 గంటల తర్వాత మన పోగు. నాకెంత డిస్టర్బెన్స్ గా ఉందో నీకు తెలుసా? ఆ డిస్టర్బెన్స్ కు మధ్య చేసేదేనే థ్రిల్లింగ్ రొమాన్స్. అన్నిటికీ ఒక రెడీమేడ్ ఆన్సర్ చెప్తా. ఐ యామ్ యువర్ రెడీమేడ్ గాయ్. పెళ్లికి ముందు నేను చెప్పింది అంతా విన్నావు. ఇప్పుడు నేను చెప్పేది అస్సలు వినడం లేదు. రూమ్ కి రాగానే లైట్ ఆఫ్ చేసి అక్కడెక్కడ కొట్టుకుంటావు. మీ మగాళ్ళందరూ ఇంతే. ఎందుకు పెళ్లి చేసుకున్నాను? దానికి ఎందుకు తల కొట్టుకుంటావు? దానికో థియరీ ఉంది, అది అర్థం చేసుకుంటే చాలు. ఏంటది? ఇలా చూడు, రాత్రి మన ఇద్దరం గొడవ పడతాం కదా, ఆ తర్వాత టక్కన పడుకుని పట్టుమని నిద్రపోకూడదు. పడుకోకుండా నా చేతిని నీ నడుం మీద వేసి. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. అక్కడ తాకుదని చెప్పానా? అక్కడ తాకాలని చెప్తున్నాం కదా. అక్కడ తాకితే నేను మాట్లాడలేకపోతున్నాను. నువ్వు మాట్లాడకూడదనే నేను అక్కడ తాకుతున్నానే. నీ నడుము ఎక్కడే? దొరికింది. నస్మిని, ఒక్క నిమిషం ఇటు వస్తారా? ఎస్ సార్. బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గానే ఉంది సార్. సరే, మీరిద్దరు కాస్త బయటకు వెళ్తారా? నేను ఇక్కడే పడుకుంటాను. ఏం లేదు, మొగుడు పెళ్ళాలి కదా, ఏదో కింద మీద పడతాం. ఓ, ఆ రూట్లో ట్రై చేస్తున్నారా? ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్ పీసీకేవి. నర్స్మిని. ఏంటి? ఏంటంటే? ఏం చేయబోతున్నావు? ముద్దు పెట్టబోతున్నాను. ఏంటి? నీకు కాదే, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి ముద్దు పెట్టబోతున్నాను. ఇన్నాటికి కరెక్ట్గా సమయం చూసి గంట కొట్టావు. సరే సరే, నేను ముద్దు పెట్టుకోవాలి. అదంతా పుట్టిన తర్వాత. ఇలా చూడు, నీకు ముద్దు పెట్టకూడదు అనడానికి రైట్స్ ఉండొచ్చు, కానీ నా బిడ్డకి పెట్టకూడదు అనడానికి నీకు రైట్స్ లేవు. మర్యాదగా ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? పీసీకేవి. బట్టలైపోతుంది, ఏమైంది? ప్రస్తుతానికి అక్కర్లేదు, అవసరమైతే తర్వాత పిలుస్తాను. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా పిలవండి, నేను వస్తాను. ఇప్పుడు పిలిచినట్టే పిలుస్తాను, ముందు మీరు వెళ్ళండి. చిలిపి. థ్యాంక్ యూ. నా బుజ్జి, నా బంగారు, నా చిన్ని, దిగులు పడకు. ఇప్పుడు నువ్వు నరకంలో ఉన్నావు. మీ నాన్న వీలైనంత త్వరలో నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాడు, సరేనా? ఇప్పుడు నువ్వు బజ్జో జో 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 జో. ఎక్స్క్యూజ్ మీ, నేను నిద్రపోవాలి. నిద్రపో, ఎవరొద్దన్నారు? జో ఇలా జో టార్చర్ పెడితే ఎలా నిద్రపోను? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అది నీ సమస్య. నేను నా బిడ్డను జోకొడుతున్నాను, నువ్వు బొజ్జురా నాన్న. జో జో జో, చిన్ని కన్నా జో, బుజ్జి కన్నా జో, చిన్ని కన్నా జో, బుజ్జి కన్నా జో. జో 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 జో. బుజ్జి కన్నా జో,
అయ్యో. అయ్యో రామా. ఏయ్, లే 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 లే, లే, లే. ఏ ఏంటి? టైం 6:15 వాకింగ్ కి వెళ్ళాలి. నేను ఎక్కడ ఏయ్, నిద్రపోయాను? అదంతా నాకు తెలియదు. మరి ఏదో ఇప్పుడు నువ్వు వాకింగ్ వస్తావా లేక పోలీసుని పిలవమంటావా? పీసీకేవి బాక్స్ బద్దలైపోతుంది. ఏంటమ్మా ప్రాబ్లం ఏమండి ఇక్కడ? తను తన కుక్కను తీసుకుని వాకింగ్ వెళ్తుంది కానీ నా బిడ్డను తీసుకుని మాత్రం వెళ్ళదట. ఆ మాట నర్స్ కాస్త చెప్పండి. Yeah, morning 6 a.m. You must walk. Ah, Doctor's right. instruction. రాత్రంతా నన్ను నిద్రే పోనివ్వలేదండి. అలాగా Sleepy. ఏమిటి మీకు తప్పితే వేరే ఛాన్స్ లేదా? అది కదా అయ్యో. అదే కదా. ఏమా నీకు నిద్ర కావాలి, డైవోర్స్ కావాలి. ఇప్పుడే జడ్జి మేడం లేపుతాను. ఈ ఇంట్లో అయ్యో. పోనీ- కదేంటి? నీకు ఇప్పుడు ఏం కావాలి? వాకింగ్ రావాలి అంతేగా? అవును. వచ్చి చస్తాను. ఆ